రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో కొరియన్ ప్రిన్సెస్ ఒక ఆవిడ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆవిడ పేరు సూరిరత్న. ఆవిడికి భారత మూలాలు ఉన్నట్లు కథనం చెప్తున్నాయి అన్నమాట. ఇక్కడ కొన్ని కథనాల ప్రకారం ఆవిడ తండ్రి అక్కడ పరిపాలించే రాజంట, అయోధ్య దగ్గర పరిపాలించే రాజంట. ఆయనకు ఒకసారి కళ్ళ వచ్చిందంట, ఒక కొరియన్ ప్రిన్స్ కి ఇచ్చి తన కూతుర్ని పెళ్లి చేయాలి, తనకున్న 16 సంవత్సరాల కూతుర్ని ఒక కొరియన్ ప్రిన్స్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి. తర్వాత అలా పెళ్లి చేసినట్లు, కొరియాలో వాళ్ళ సంతతి బాగా డెవలప్ అయినట్లు, ఆ రాజు రాణి దాదాపు 150 సంవత్సరాల పాటు బతుకున్నట్లు, వాళ్ళకి 10 మంది మగపిల్లలు 2 ఆడపిల్లలు పుట్టినట్లు కథనాలు చెప్తున్నాయి అనమాట. దీనికి సంబంధించి చైనాలో కూడా కొన్ని మేనుస్క్రిప్ట్స్ లో రాసినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఆ కొరియన్ ప్రిన్సెస్ సంబంధించి 2001లో అయోధ్యలో ఒక మెమోరియల్ పార్క్ కూడా పెట్టారు. రీసెంట్ గా అక్కడ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారనమాట. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఇండియన్ ప్రిన్సెస్ ఎవరైతే ఉన్నారో సూరిరత్నకి మరియు కొరియన్ ప్రిన్స్ కి పెళ్ళైనట్లు, అంటే దాదాపు 48 ఏడీలో, అంటే దాదాపు 2200 సంవత్సరాల క్రితం ఈ పెళ్లి జరిగినట్లు, ఈవిడ కట్నం కింద టీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొరియాకి తీసుకెళ్ళినట్లు, ఇప్పుడు కొరియాలో ఉన్న జనాభాలో 10% జనాభా ఈ ఇండియన్ ప్రిన్సెస్ కొరియన్ ప్రిన్స్ యొక్క పుట్టకే వాళ్ళ సంతానమే అని చెప్తుంటారనమాట. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ అఫీషియల్ ట్రిప్కి వచ్చినప్పుడు ఆయన భార్య కూడా అయోధ్యని సందర్శించినట్లు, అదేవిధంగా చాలా మంది ఎవరైతే ఉన్నారో అంటే కొరియన్ పీపుల్ స్పెషల్గా ఇండియాకి వచ్చి అయోధ్యకు వచ్చి ఆ ప్రిన్సెస్ పుట్టిన ఊరు ఇది కదా అని చెప్పి సందర్శించి వెళ్ళినట్లు కూడా కథనాలు చెప్తున్నారనమాట. ఆవిడకి సంబంధించిన మెమోరియల్ కాయిన్స్ కూడా భారత ప్రభుత్వం రిలీజ్ చేస్తుందంట. ఇదంతా కూడా అయోధ్య సరయూ నది చుట్టూ ఈ కథనం తిరుగుతుందని కూడా చెప్తున్నారు. ఎవరైతే అయోధ్య ప్రిన్సెస్ సూరిరత్న ఉన్నారో ఆవిడ గురించి అయోధ్యలో ఇప్పుడు కొత్త ఇన్స్క్రిప్షన్స్ కూడా రాశారంట. ఆవిడ సీ వాయేజ్ ఎలా జరిగింది, ఆవిడ ఏ విధంగా వెళ్ళింది, ఆవిడ పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఆవిడ భారత సంతతికి ఎలా చెందిన ఆవిడ, ఈ విధంగా అయోధ్యలో ఆవిడ గురించి ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారంట. దీని గురించి ఆవిడ మెమోరియల్ పార్క్లో కూడా రాసిందంట.